ఫార్మింగ్ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. ప్రాసెస్ అంతా కంప్యూటరైజ్ చేశారు. దాని తర్వాత దీన్ని ఒక ఎకో సిస్టమ్ కింద మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసి, మార్కెటింగ్ కూడా కంప్యూటరైజ్ చేసి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేశారు. చాలా సంతోషం. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఎప్పుడేమనేవాడినంటే ప్రపంచం అంతా ఉంది, మన దగ్గర డేటా ఉంది, ఇది హిస్టారికల్ డేటాగా తయారవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అప్లికేషన్ పెట్టగలిగితే ఇంకా మనం ప్రిసిషన్ తో ముందుకు పోయే అవకాశం వస్తుంది, రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది. మూడోది, డేటా అంతా కూడా సెల్ ఫోన్ ద్వారా గాని, అదే మరి డ్రోన్ ద్వారా గాని, రైతులు డాక్యుమెంట్ చేయడం గాని, ఇవన్నీ చేయగలిగితే రియల్ టైం డేటా వస్తుంది. ఈ 3 అప్లికేషన్ చేయగలిగితే వండర్స్ జరుగుతాయని చెప్పి నేను ఆశించేవాడిని. అది ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్ గా చేసే పరిస్థితికి వచ్చారు. చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.